స్పృశించకండి. మిమ్మల్ని నేను ఆశీర్వదించలేను పుత్రా. ఆశీర్వచనాలు హృదయంలోని భావనలు మహితాత్మా. జలాశయంలో చేతులు ముంచిన వారికి జలం ప్రాప్తించి తీరుతుంది. జలాశయం తిరస్కరించజాలదు. ఇదే విధంగా పెద్దలకు ప్రణామం చేసే పిల్లలకు వారి ఆశీస్సులు లభించి తీరుతాయి. ఇంకిపోయిన జలాశయం నుండి జలం ప్రాప్తించదు వాసుదేవా. ఈ అధర్మాన్ని చూసి నా హృదయం కూడా ఇంకిపోయింది. ఏమిటా అధర్మం మహితాత్మా? ఈ రోజు ఈ మంటపంలో కురువంశానికి అవమానం జరిగింది. నిశ్చితార్థం జరిగిన కన్య వివాహం అన్యుడైన వరునితో జరగరాదు వాసుదేవా. అయితే కన్య ఇష్టాయిష్టాలకు ఎటువంటి ప్రాముఖ్యమూ లేదా? ఒకవేళ కన్య మనసు తెలుసుకుని మీరు మాట ఇచ్చి ఉంటే అది ఉచితంగా ఉండేది. కాని ఈ ప్రకారంగా సంప్రదాయాన్ని ఖండించడం ఉచితం కాదు. మనిషికి మరో మనిషిపై విశ్వాసం ఏర్పడాలంటే మన సంప్రదాయాన్ని గౌరవించి ఆచరించాలి. సంప్రదాయం సంప్రదాయం మామిడి పండు వంటిదంటారు మహితాత్మా. పిందెగా ఉన్నప్పుడు దాని రుచి వగరుగా ఉంటుంది. కొంతకాలం తరువాత రుచి పుల్లగా మారుతుంది. ఎవరికి పులుపు ఇష్టమైతే వారు దానిని ఆరగించి ఆనందిస్తారు. అలా మరికొంతకాలం తరువాత అది మాధుర్యాన్ని అందిస్తుంది. అందరికీ ప్రీతిపాత్రమవుతుంది. కానీ దానికి అంతిమ సమయం వచ్చినప్పుడు అది కుళ్ళిపోతుంది. దాని నుండి దుర్గంధం వస్తుంది మహితాత్మా. దానిని తిన్నవారికి అనారోగ్యం వస్తుంది. ఇక చివరకు మిగిలేది పండులోని ఎండిన టెంకే. అది దేనికి పనికిరాదు. నాకు సంప్రదాయం పట్ల వ్యతిరేకత లేదు మహితాత్మ. కాని సంప్రదాయం ద్వేషానికి కారణమవుతుంటే, సుఖానికి మారుగా దుఃఖాన్ని ఇస్తుంటే, ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలుకవలసి ఉంటుంది. ఏ సంప్రదాయం సరైనదవుతుంది ఇది ఎవరు నిశ్చయిస్తారు? నీవా వాసుదేవా? కాదు, కాలమే నిశ్చయిస్తుంది. ఇక కాలగమనాన్ని అందరూ ఆమోదించాలి మహితాత్మ. ఇది సమస్త ఆర్యావర్తానికి సంక్రమణ కాలం వంటిది. ఏ విధంగా సంక్రాంతి సమయంలో సూర్యనారాయణుడు తన గమనాన్ని మార్చుకుంటాడో, అదేవిధంగా సమస్త ఆర్యావర్తము తన గమనాన్ని మార్చుకుంటుంది. పురాతన సంప్రదాయాలు నశిస్తాయి. ప్రాచీన సామ్రాజ్యాలు ధ్వంసమవుతాయి. నవీన ధర్మం స్థాపితమవుతుంది. అలాగే నవ్యయుగం ఆరంభమవుతుంది. మహారథి భీష్మ, పరిభ్రమించే కాలచక్రంలో మీరు ఏ పక్షాన నిలుస్తారో అనే నిర్ణయం మీరే తీసుకోవాలి.
ఎందుకంటే కాలచక్ర భ్రమణంలో అందరూ నలిగిపోతారు. అధర్మ మార్గాన్ని అనుసరించే వారిలో పరివర్తన ప్రారంభమవుతుంది. ఇక ధర్మ మార్గాన్ని అనుసరించేవారు నవశకానికి నాంది పలుకుతారు. ఇది నిశ్చయం.